రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం 99,000 రూపాయలకే పొందండి. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొత్తం పైపే మెరుగేనా? తెలంగాణలో ఎలక్షన్స్ కు బదులు సెలక్షన్స్ నడుస్తున్నాయా? కేడర్ కు నచ్చని లీడర్స్ నెత్తినెక్కాడే ప్రమాదం ఉందా? అసలు ఎందుకలా జరుగుతోంది? ఎన్నిక పేరుతో మొదలైన ఎంపికలు ఎలా జరుగుతున్నాయి? ఈ పద్ధతి గురించి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. బూత్ కమిటీ ఎన్నికలతో మొదలైన ఈ ప్రక్రియ జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో ముగుస్తుంది. పార్టీ నిబంధనల ప్రకారం అర్హత సాధించిన పోలింగ్ బూత్ కమిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మండల, జిల్లా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఈ వ్యవహారం కాస్త తేడాగా ఉందట. పార్టీ నిబంధనలు, నియమావళి అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా వాస్తవంలో తీరు వేరుగా ఉందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇవన్నీ పేరుకు ఎలక్షన్సే గాని వాస్తవంలో సెలక్షన్స్ అంటున్నారు పార్టీ నాయకులు. పేరుకు ఎన్నికలైన పలానా వ్యక్తిని బూత్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోండి, ఆ నాయకుణ్ణి మండల కమిటీకి అధ్యక్షుణ్ణి చేయండి అని చెప్తున్నారట. ఈ మాత్రం దానికి కొండంత రాగం ఎందుకయ్యా అంటే, పోటీ పెట్టి అది ఎక్కువైతే క్యాడర్లో మనస్పర్ధలొస్తాయని, అది మంచిది కాదు కాబట్టి ఎలక్షన్స్ కు బదులు సెలక్షన్స్ పెడుతున్నామని అంటున్నారట తెలంగాణ బీజేపీ నాయకులు. ఒకవేళ ఎక్కడన్నా ఏకాభిప్రాయం రాకపోతే పోటీలో ఉన్నవారి పేర్లను మాకు పంపండి, మేమే సెలెక్ట్ చేస్తామని అంటున్నారట పార్టీ పెద్దలు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు తెలిసిందే. మీకు సఖ్యత కుదరని చోట నుంచి 3 పేర్లు పంపితే నిర్ణయం మేమే తీసుకుంటామని కూడా క్లారిటీ ఇచ్చిందట బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ఈ పరిస్థితుల్లో మండల, జిల్లా కమిటీల ఎన్నికలు మొత్తం సెలక్షన్ పద్ధతిలోనే జరుగుతాయని, ఎక్కడా ఎన్నిక అన్నది ఉండబోదని చెప్తున్నాయి పార్టీ వర్గాలు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా అలాగే జరగొచ్చంటున్నారు. కేంద్ర నాయకత్వం సూచించిన నాయకుడే రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు తప్ప ఎన్నికల ప్రక్రియ ఏది ఉండబోదని అంటున్నారు. అయితే ఒకవైపు పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా పదవులకు ఎన్నికలు జరుగుతాయని చెప్తూనే మరోవైపు ఈ సెలక్షన్ స్కీమ్ ఏంటన్నది ఎక్కువ మంది నాయకుల ప్రశ్న. కార్యకర్తలకు నచ్చిన నాయకుడు పార్టీ పెద్దలకి నచ్చకుంటే ఇక అంతే సంగతులా అని కూడా అడుగుతున్నారు. ఎలక్షన్ కాకుండా సెలక్షన్ ముసుగులో నచ్చని వారిని బలవంతంగా రుద్దే ప్రమాదం కూడా ఉందని భయపడుతున్నారట కార్యకర్తలు. మొత్తంగా బీజేపీలో సంస్థాగత ఎన్నికలన్నవి నేతి బీరలో నెయ్యిలాంటివేనన్నది పొలిటికల్ పండిట్స్ మాట.